శబరిమల యాత్ర ఎందుకు చేస్తారో తెలుసా? శివుడు వినాయకుడు కూడా అయ్యప్పమాల ధరించి శబరిమల యాత్ర చేశారు. నడుస్తూ ఉండగా దారిలో శివుడు అయ్యప్పమాల విశిష్టత చెప్తాడు. యాత్రలో మొదట భక్తులు ఎరుమేలి అనే ప్రాంతానికి వస్తారు. ఇక్కడ అయ్యప్ప స్వామి స్నేహితుడైన వావర్ స్వామి సమాధి ఉంది. భక్తులందరూ వావర్ స్వామిని పూజిస్తారు. ఎరుమేలిలో ముఖ్యమైన విషయం, పెట్టతులిలో భక్తులందరూ తమ మనసులోని బాధను మరిచిపోయి అయ్యప్పను స్మరిస్తూ నృత్యం చేస్తారు. ఆ తర్వాత కన్యస్వామి చేతికి ఒక కొమ్మనిచ్చి యాత్ర చేస్తారు. కాలైకట్టి అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడ అయ్యప్ప మహిషి అనే రాక్షసిని సంహరించాడు. ఆ తర్వాత భక్తులు అలుదా నదిలో స్నానం చేసి అందులో నుండి ఒక రాయిని తీసి కల్లిడంకుండ్రి అనే మహిషి సమాధి ఉన్న చోట ఆ రాయిని వేస్తారు. తరువాత పుణ్యపంపా నదిలో స్నానం చేస్తే భక్తుల పాపాలు తొలగి వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. స్నానం చేసిన తర్వాత నదిలోని ఒక విగ్రహాన్ని పూజిస్తారు. అది వినాయకుడి విగ్రహం. ఆ తర్వాత విభూతిని తల మీద పెట్టుకొని అయ్యప్ప కొండ ఎక్కుతారు. శరన్గుత్తి అనే చోట కన్యస్వామి చేతిలోని ఆ కొమ్మను ఒక చెట్టులో గుచ్చుతారు. ఆ తర్వాత దివ్యమైన 18 మెట్లు ఎక్కి చివరిగా అయ్యప్ప సన్నిధికి వచ్చి అయ్యప్ప అనుగ్రహాన్ని పూర్తిగా పొంది సంతోషిస్తారు. మీకు అయ్యప్ప అంటే ఇష్టమైతే శరణమయ్యప్ప అని కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.